హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు గోదావరిపల్లి రుచి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? తాటిపళ్ళ సీజన్ అయితే వచ్చేసింది కదా. మరి ఈ సీజన్లో మీరు ఎంతమంది తాటిపండుతో రెసిపీ చేసుకున్నారో సరదాగా కామెంట్ చేసింది. ఇక్కడ ఒకే రకమైన పిండితో, ఒక రకంగా కలిపిన పిండితో ఇక్కడ గారెలు అలాగే ఇడ్లీ కూడా ఎలా వేసుకోవాలో తాటి ఇడ్లీ కూడా చూపించేస్తాను. వచ్చేసేయండి. ఇప్పుడు తాటిపండు గుజ్జుని ఈ విధంగా తీసేసి ఒక బాక్స్లో పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులో ఒక బౌల్ తీసుకొని మనం కావాల్సినంత తాటి పేస్ట్ని ఈ విధంగా మనకు కావాల్సినంత మట్టుకు తీసేసేయండి. తీసేసుకున్న తర్వాత ఇందులో తీపికి తగ్గట్టుగా బెల్లం యాడ్ చేస్తున్నాను నేను. మీరు కావాలంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, హెల్తీగా ఉంటుంది కదా. ఇక్కడ నేను బెల్లం అయితే యాడ్ చేశాను. ఇప్పుడు వరి నూక అనమాట. మన బియ్యం కడిగి పెట్టుకుని నూక ఆడుకున్న పర్వాలేదు, షాపుల్లో దొరుకుతుంది, అదైనా పర్వాలేదు. వరి నూక తెచ్చి ఈ విధంగా మనం ఇక్కడ చేతితో చూస్తే ముద్ద అవ్వాలన్నమాట. ఇలాగ చూస్తున్నారు కదా, ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. ఈ విధంగా మనం కలిపేసుకోండి. రవ్వ ఇంకా పడితే మీరు వేసుకోవచ్చు. ఈ విధంగా అయిన తర్వాత పక్కకు పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని డీప్ ఫ్రైకి సరిపడకు ఆయిల్ వేసి కాగిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసి మంచి కలర్ వచ్చేసిన తర్వాత దింపేసేయండి. ఇక్కడ నేను ఇడ్లీ పాత్రలు తీసుకుని దానికి నూనె అయితే రాసుకున్నాను అనమాట. నూనె రాసుకుని ఇలా ఒక్కొక్కటిగా వేసేసి సర్దేసుకుంటున్నాను. ఇది ఆవిరిలో ఉడికించేయడమే. ఇడ్లీ పాత్రలో పెట్టి చక్కగా మనం ఇడ్లీ ఎలా ఉడికిస్తామో అలా ఆవిరిలో ఉడికించేస్తే చక్కగా ఈజీగా వచ్చేస్తాయండి. మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్